నెల్లూరు నగరంలోని 11వ డివిజన్లో తుఫాన్ సైతం లెక్క చేయకుండా ఉదయాన్నే పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి నారాయణ చేపట్టారు. జోరు వానలో సైతం కూడా ఇంటింటికి వెళ్లి పెన్షన్ అందించారు. ఈ సందర్భంగా పెన్షన్దారుల బాగోగులను మంత్రి నారాయణ అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈరోజు ఉదయాన్నే 6 గంటల నుంచి ఈ యొక్క నెల్లూరు సిటీలో నేను, శ్రీనివాసరెడ్డి మరియు కార్పొరేటర్లు మరియు ఇతర ప్రజాప్రతినిధులు, కమిషనర్ గారు మరియు అడిషనల్ కమిషనర్స్ వీళ్ళందరూ కూడా యాక్చువల్గా ఈరోజు ఉదయం నుంచి స్టార్ట్ చేశాము. ఈరోజు 11వ డివిజన్లో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో నెల్లూరు సిటీలో 28 డివిజన్లు ఉన్నాయి. అందులో 11వ డివిజన్లో 932 మంది పెన్షన్స్ తీసుకుంటున్నారు. దాని విలువ 40,77,500. ప్రతి నెల 1వ తేదీ 11వ డివిజన్లో 932 మందికి 40,77,500 ఇస్తున్నారు. ఇప్పుడే మేము కొంతమందికి ఇచ్చాము. వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు. వాళ్ళు ఒకటి అంటున్నారు, ఇంత వర్షంలో కూడా ఇంత ఉదయాన్నే వచ్చి ఇచ్చారు సార్, మీకే ఓటు వేస్తాం అంటే ఓటు పంపుతారు. అలా ఓటు అడగలేదు. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి 2029లో. కానీ వాళ్ళ యొక్క ఆనందాన్ని అలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. వాళ్ళ ఆనందానికి అద్దులేవు. ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయండి. ఏదైతే మాటకు కట్టుబడి ఎలక్షన్స్ ముందు 3,000, 4,000 చేస్తానన్నారు, మాట కట్టుబడి ఇస్తున్నారు. అదేవిధంగా వికలాంగులకు 6,000, బెడ్ మీద సపోర్ట్తో ఉండేవాడికి 15,000. ఇలా ఈరోజు ఈ పెన్షన్స్ ఒక పండుగ వాతావరణంలో జరుగుతుంది. 99% ఈ ఒక్క రోజులోనే పనిచేస్తాం. ఒకే ఒక రోజులో 1% అంటే వాళ్ళ ఇళ్లలో లేకుండా పక్క ఊరికి ఎక్కడికైనా పోయింటే పక్క రోజు అధికారులు ఇస్తున్నారు. ఈ విధంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత మొత్తంలో 34,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. సుమారుగా 34,000 కోట్లు అంతా ఇంత ఖర్చు అవుతుంది. ఇది మనకున్న ఖజానాకి ఇది అంత ఈజీ కాదు. అయితే ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభూతి ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఈ విధంగా తీసుకుపోతున్నారు. ఎన్డీఏ కూటమి ఎలక్షన్స్ ముందు ఏదైతే సంక్షేమ పథకాలు చెప్పిందో తూచా తప్పకుండా ఈరోజు 90% పూర్తయినాయి. మహిళలకి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు కావచ్చు, మహిళలకి బస్సులో ఉచిత ప్రయాణం కావచ్చు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కార్యక్రమంలో ఇవ్వటం కావచ్చు. అది కూడా 67 లక్షల మంది పిల్లలకి ఇచ్చారు. 67 లక్షల మంది పిల్లలకి ఒకే రోజు 10,000 కోట్లు వేశారు. అది అంతా ఇంత కాదు. రైతు సోదరులకి ఏదైతే ఎలక్షన్స్ ముందు 20,000 ఇస్తా ఉన్నామో కేంద్ర ప్రభుత్వ సహాయంతో 6,000, రాష్ట్ర ప్రభుత్వం 14,000 2 నిమిషాలు పూర్తి చేశాం. ఒక రోడ్డు విజిట్ చేశాను. ఒక వారం క్రితం యాక్చువల్గా నేను శంకుస్థాపన చేసి 1 మంత్లో పూర్తి చేయమంటే వాళ్ళు కేవలం ఒక వారంలోనే సండే మార్కెట్, ఒక వారంలోనే హై క్వాలిటీగా పూర్తి చేశారు. అక్కడ సండే మార్కెట్లో ఉన్న షాపులో ఆనందానికి అద్దులు లేదు. అదేవిధంగా లస్సీ సెంటర్ దగ్గర కూడా యాక్చువల్గా ఒక రోడ్డు ఉంటే ఆ రోడ్డు దాదాపు 30 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉందంట. ఆ రోడ్డు కూడా హై క్వాలిటీగా చేశారు. ఇదే విధంగా రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలో ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చామో ఖచ్చితంగా చేస్తాం తెలియదు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.